ప్రేయర్ చేసుకుంటాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, ఈరోజు మరి నేను మాకు రాత్రంతా మాకు సుఖమైన నిద్ర ఇచ్చి ఈరోజు మాకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి, ఉదయకాలంలో దేవా నీ పాద సన్నిధికి వచ్చుటకు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసునామం స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 146వ అధ్యాయం. యెహోవాను స్తుతించిరి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోయిన వారు మట్టిపాలగుదురు. వారు సంకల్పములను వాడే నశింపజేయుచును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆకాశంలోను భూమిని సముద్రములను దానిలో సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. బాధపరచు వారిని ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొని వారికి ఆయన ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరచినవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గము ఆయన వంకర మార్గంగా చేయను. యెహోవా నిరంతరం ఏలును, సీయోను నీ దేవుని తరములన్నింటిలో రాజ్యము చేయను. యెహోవా స్తుతించబడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మరి ఇందులో మరి ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుంటే, యెహోవాను స్తుతించిరి, నా ప్రాణమా యెహోవాను స్తుతించిరి, నా జీవిత కాలం అంతే నేను యెహోవాను స్తుతించేదను, నేను బ్రతుకు కాలం అంతే నా దేవుని కీర్తించేదనని 9 పాదాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎంత ధైర్యంగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి అంతేకాదు, రాజుల చేతైనను నరుల చేతైనను రక్షణ కలగదు, వారి నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలవుతారు, వారి సంకల్పము వాడే నశించిపోవు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అంటే ఈ లోకంలో ఎవరిని నమ్మినా వేస్ట్ అని చెప్పబడుకుంటూ వస్తున్నాడు. యెహోవాని నమ్ముకోండి అని దావీదు మహారాజు చెప్పుకుంటూ వస్తున్నారు. అంతేకాదు, ఆయన ఆకాశం భూమిని సముద్రమును దానిలోని సర్పమును సృజించినవాడు, ఆయన ఎన్నడూనూ మాట తప్పనివాడు. మరలా అంటూ ఉన్నాడు, మాట తప్పనివాడు మహారాజు. నిజమే, మన ప్రార్థనకి జవాబు ఇచ్చేవాడు. నేను ఎడకాల సమయంలో నేను చిన్న తన భర్త గురించి ప్రార్థన చేసుకుంటూ వస్తూ ఉన్నాను. తన హార్డ్ వర్క్ ఏదైనా బయటికి కష్టం చేయలేడు, హార్డ్ పని చేయలేకపోతున్నాడు. ఏదో ఒక జాబ్ కావాలని రాని భర్త ఇళ్ళకి నిన్న ఎప్పుడో జూన్లో అప్లై చేసినట్టు క్లర్క్ పోస్ట్, అది క్లర్క్ పోస్ట్కి అప్లై చేసుకున్నట్టు. దానికి పోటీగా 3-4 అప్లై చేశారు. దేవుని దయ వల్ల సెలెక్ట్ అయ్యాడు. కానీ సెలెక్ట్ అయ్యి అందులో జాబ్లో జాయిన్ కావడానికి కూడా టైం పట్టింది. మనకేమనిపిస్తుంటుంది, సెలెక్ట్ అయినా ఇంకా విలువ లేదు. సరే, ఆయన ప్రతిరోజు వీలున్నన్ని రోజులు వెళ్ళి మందునిచ్చి అడిగేవాడు. నిన్నటి కాల సమయంలో ఆయన అపాయింట్మెంట్ తీసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. నేను ప్రార్థించాను. మన ప్రార్థన దేవుడు వినేవాడు, ఆలకించేవాడు. మన మూలికలు, మన వేదనలు
మన అర్థధ్వనులు వినేవాడు. ఆయన వినులక ఆయన చెవులు మందం కాలేదు, రక్షించనేరకైన హస్తములు కురుచు కాలేదని దేవుని వాక్యం సెలవిచ్చింది. మనం ఏ విషయం కోసం ప్రార్థన చేస్తామో అది పొందేంత వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రభువా అది దయచేయి ప్రభువా, ప్రభువా అని. మనుషులకు అసాధ్యమైనది దేవుడు సాధ్యపరిచే దేవుడని దేవుని వాక్యంలో సెలవిచ్చింది. మనం ఏమనుకుంటాం, మన ఆత్రం మనకు అప్పుడే కావాలని కోరుకుంటాం. కాదు, దానికి సమయం పట్టింది. జూన్లో అప్లై చేస్తే ఇప్పుడు అపాయింట్మెంట్ ఎన్ని నెలల సమయం పట్టింది? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, 5 నెలలు, 6 ఇన్ని నెలలు పట్టింది. ఓపికతో సహనంతో కనిపెట్టడం ప్రతి వ్యక్తికి అవసరం. ఓపిక ఉండదు, ఓపిక లేకుండా జీవిస్తూ ఉంటాం. ఏదైనా కావాలంటే ఎమడే కావాలని కోరుకుంటాం. ఎమడే అంతే హాయిగా అనిపిస్తుంది. అది కాదు, దేవుని చిత్తం దాగి ఉంటుంది. ఆయన చిత్తంలో మనం ముందుకెళ్తే సంతోషం అని ఉంటూ ఉంటుంది. నేను ప్రార్థన చేశాను ఏమని, మన ఇంట్లో వాళ్ళకి నా స్థుతి కలిగి ఉండాలి ప్రభా. మరి మన కక్కరిల కోసం ప్రార్థించుకున్నప్పుడు రాని భర్తకి జాబ్ కావాలి, నీరజక్కకి జాబ్ కావాలి, మన ఇద్దరికి జాబ్ కావాలి. అంతేకాదు ఇంకా మనకు కావాల్సినవి మనం అడుగుతూ ఉన్నాం. మరి నీరజక్కకు కూడా ఇల్లు లేదు, అది దేవుని చిత్తంలో 2వ లిస్టులో వస్తే అది గొప్ప భాగ్యం. మనకు కూడా ఇల్లు అప్లై చేసినాం, అది గొప్ప భాగ్యం. దేవుడు నిండి పొందింది అది గొప్ప భాగ్యం. మనం ఏది అక్కరి ఉన్నదో అది అడుగుతూ ఉన్నాం. మన అక్కరిలు తీర్చే దేవుడు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముకున్నట గొప్పదని దేవుని వాక్యంలో సెలవిచ్చి ఉన్నది. మన దేవుడు విన్నాడు. నాకు నిన్న ఆ వార్త విన్నప్పుడు నిజంగా దేవా నువ్వు నన్ను ఆలకించావు. నేను దగ్గర కూడా మరి మరి ప్రైవేట్గా చేస్తుంది, ప్రైవేట్గా గవర్నమెంట్ జాబ్కి పోయినప్పుడు వేరే జాబ్ పొందడానికి టైం తీసుకుని అప్పుడు నేను మొదలుపెట్టాను. దేవుడు జాబ్ అనుగ్రహించాడు. ఇప్పుడు మరి సర్టిఫికేట్ ఆమె నర్సెస్ ట్రైనింగ్ చేసింది, దానికి సర్టిఫికేట్ సంబంధించిన జాబు దేవుడు ఇచ్చుటకు మనం ప్రార్థన చేద్దాం. మనకు కావాల్సిన దేవుడు ఇచ్చినప్పుడు మనం సంతోషిస్తూ ఉంటూ ఉంటాం. దేవునికి నిజంగా దేవుని గల గనిలో అని దేవుడు వాక్యంలో సెలవిచ్చింది. నిన్నటి కాల సమయంలో మనం చూసుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన నమ్మదగిన దేవుడని మరలా హెచ్చరించుకుంటూ వస్తున్నాడు. అంతేకాదు, బాధపడేవారి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారికి కన్నులు తెలియజేయువాడు, యెహోవా కుంటివారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులు ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు, భక్తుల మార్గమును ఆయన వంకర మార్గం వచ్చి భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గము చేయును, యెహోవా నిరంతరం ఏలును, సియోనుని దేవుడు తరతరంలో రాజ్యం చేయును, యెహోవాను స్తుతించుడి. చూసేవా, కుంటివారిని నడిపించేవాడు, గుడ్డివారికి చూపించేవాడు, మరి బాధపడే వారికి న్యాయం తీర్చేవాడు. మరి ఇవన్నీ దేవుడు చేసేవాడు. దేవుని ఎరిగినట గొప్ప భాగ్యమైనది. మన జీవితంలో మనం మొరపెట్టుకుంటూ వస్తూ ఉంటాం. ప్రభా సహాయపడండి, ప్రభా సహాయపడండి ప్రభా. దేవుడు అనుగ్రహించే దేవుడు అని మరలా దేవుడు హెచ్చరించుకుంటూ వస్తూ ఉన్నాడు. నీ విషయంలో మరి నిన్న రైల్వేకి అప్లై చేయడానికి వెళ్ళాము. ఒక సర్టిఫికెటు దానికి అవసరం. మరి ఈరోజు నేను తీసుకెళ్ళి అప్లై చేసి మరి 27 వరకు అప్లై చేయాలి. డేట్ సమయం ఉన్నది. దేవుడు సహాయం చేసేవాడు. మనం జీవంగల దేవుని కాడ మొరపెడుతూ ఉన్నాం. మరణ ఆలకించే దేవుడు. నీకు జాబ్ కావాలి, నిన్ను ఎందులో ఒక దాంట్లో నిలబెట్టాలని నేను పోరాడుతూ ఉన్నాను. దేవుడు నిలబెట్టే దేవుడు. మనుషులు ఏ పాటి వారు
మన మనుషుల మీద ఆధారపడట్లేదు, దేవునిపై ఆధారపడుతాం. నా విషయం కోసం కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా. దేవుడు నిలబెట్టే దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మనం పెట్టుకుంటే ఇచ్చే దేవుడు, ఆలకించే దేవుడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా దేవా, నువ్వు బాధల్లో కుంగి ఉన్న వేళల్లో కుంటి వారిని లేవనెత్తే దేవుడు, బాధపడే వారికి న్యాయం తెచ్చే దేవుడు నాయ్యా. మరి అయ్యా, నువ్వు దేవుడు నాయన, నీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు. మా కుటుంబంలో దేవా 2 అద్భుతమైన కార్యములు చేశావు. రాని భర్తకి జాబుని ఇచ్చినందుకు వందనాలు. నిరంజన్ కూడా ప్రైవేట్ జాబ్ని ఇచ్చినందుకు వందనాలు. ప్రైవేట్కి మరి గవర్నమెంట్ జాబ్ కూడా తను పొందుటకు కృప దయచేయండి. తమ్ముని విషయంలో కూడా ప్రభావ మరి రైల్వేకి అప్లై చేయడానికి ఈనాడు కావాల్సిన సమయంలో వెళ్ళాం ప్రభావ. దగ్గరనైనా మరి క్యాస్ట్ సర్టిఫికెట్ తీయాలి, ఆ విషయంలో సహాయపడండి నైనా. క్యాస్ట్ సర్టిఫికెట్ సమయానికి ముందుగా ఆగుటకు మార్గం సరళపరచండి. 27వ రోజు మేము అప్లై చేయటకు నీ కృప దయచేసి ముందే మేము అప్లై చేయటకు సహాయపడండి ప్రభా. ఎలాంటి డిస్టర్బెన్స్ ఇష్యూలో అక్కడ జరగకుండా కృప దయచేయండి. అప్లికేషన్ ఫామ్ సాఫీగా ఫిలప్ అవ్వటకు నీ కృప దయచేయండి ప్రభా. తమ్ముని నిలబెట్టండి ప్రభా. నేను ఎన్నో టెన్షన్ పడుతూ వెళ్ళాను దేవా. నువ్వు సహాయపడుతున్న దేవుడు అని నమ్ముతున్నాను. నిలబెట్టే దేవుడు నువ్వు తప్ప ఇళ్ళకుండా ఎవరు నాయన. నిలబెట్టి నేను కీర్తి ఘనత తెచ్చుకోతండి ప్రభా. మరి కృప ద్వారా తెచ్చింది నీ చిత్తమే నాయన్ని జరిగించండి దేవా. ప్రార్థించేటకు నా దేవా నీ కృప దయచేసినందుకు వందనాలు. ప్రార్థనకి జవాబిస్తున్నందుకు వందనాలు. మా అక్కర్లు తీర్చుతున్నందుకు వందనాలు. చిన్న ప్రభా క్రిస్మస్ సెలబ్రేషన్ ఇంట్లో స్థుతి కలిగి ఉండాలి ప్రభా. మరి గృహంలో సంతోషాన్ని పని ఇంటికి పెయింట్ ఇప్పించాలి, మందిరానికి వాక్యాలు రాపియాలి. ఆ విషయంలో మార్గం సరళపరచండి ప్రభా. సమకూర్చోని ప్రార్థిస్తున్నాను ప్రభా. మనలా ప్రార్థిస్తున్నాను నాయన. ప్రేమతో పంపిన గిఫ్ట్ పొందుటకు మార్గం సరళపరచండి ప్రభా. మన అరేంజ్టకు కృప దయచేయండి. కైలాసం జ్ఞాపకం చేసుకో ప్రభా. తనకు సమృద్ధిని సహాయం చేసే మనసును ఇవ్వండి ప్రభా. మనుషుల మనసును మార్చే దేవుడు నువ్వు తప్ప ఎవరు నాయన. ఇంకా వ్యక్తిని తన సహాయాన్ని అడిగాను, ఆ విషయంలో సహాయపడండి ప్రభా. 25వ రోజు సగం మనీ అరేంజ్ పంపించటకు కృప దయచేయండి అయా. మిగతాయి కూడా సెండ్ చేయటకు సహాయపడి ప్రేమతో పంపిన గిఫ్ట్కి నేను తీసుకున్నటకు నాకు సహాయపడండి ప్రభా. సమకూర్చండి. తన జీవితంలో డిసప్పాయింట్ కాకుండా నమ్మకం విశ్వాసం అయా సహాయపడండి. దేవుడు హెల్ప్ చేశాడని విశ్వాసం తనలో పెట్టించండి. సంతోషం తనలో దయచేయండి. ఇలా ప్రతిదీ సహాయపడమని కోరుకుంటూ అంధకార శక్తుల సంపూర్ణ విడుదల దయచేయండి. ఈరోజంతే సమయం దీవించమని తోడుగా ఉన్నాం. నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు దివ్యమైన నామములో అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమేంచి సిల్వ రక్తమేంచి యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంతం నాశనమగునుగాక.